రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామంలో చేరవచ్చిన మీ అందరికీ, మన దైవ సేవకులు, స్థానిక అయ్యగారులకి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, క్వైర్కి, మీ అందరికి కూడా పేరు పేరున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మన తల్లి సంఘం అయినటువంటి దైవ సేవకులు, సీనియర్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ అయ్యగారికి, అలాగే అఫిలియేట్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ డేవిడ్ పి గోలపల్లి గారికి, ఓసీఎం కన్వీనర్ గారికి, అక్కడ మరి జూనియర్ పాస్టర్స్కి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాతావరణం చాలా చల్లగా ఉంది. గమనించండి, సమయం నాకు ఎదురుగా ఉన్న సమయం 12:15 అవుతుంది. బ్యాప్టిస్ట్ పాస్టర్స్కి 45 నిమిషాలు కావాలి ప్రసంగం చేయాలంటే. దేవుని బిడ్డలారా, నేను ఎన్నుకున్న వాక్య భాగం చూస్తే దాదాపు 1 గంట సేపు గనుక ప్రసంగం చేయగలిగితే లోతైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. కానీ సమయం 45 నిమిషాలే ఉంది కాబట్టి వీలైతే కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా, వాతావరణం చాలా చల్లగా ఉంది. అంచేత సహజంగా నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని వినండి, ఒకసారి అందరూ వినాలి ఈ మాట. ఒకరోజు అంటే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నాడంట. వాక్యం చెబుతూ ఉండగా ఒక యవనస్తుడు నిద్రలోకి జారుకున్నాడు. అక్కడ కూడా చల్లగా ఉంది వాతావరణం. నిద్రలోకి జారుకున్న తర్వాత ఒక కల వచ్చింది ఆయనకి. ఏమిటా కల అంటే, కబడ్డీ ఆడుతున్నట్టు. హల్చల్ కబడ్డీ 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 అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పటా పటా పట ఎక్కడోళ్ళు అక్కడ కొట్టి పడేశాడు. జాగ్రత్త సుమ, మీ పక్కన నిద్రపోయే వాళ్ళు ఉంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే వాళ్ళని కొంచెం లేపుతూ వాక్యం విను, లేకపోతే నాకు దెబ్బలు తగులుతాయని మీరు చెప్పుకోవాలి. ఎందుకంటే వాతావరణం బాగాలేదు కాబట్టి. సరే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుగా విన్నాం. మరొకసారి మీ కొరకు నేను చదివి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. మీ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి. మరొకసారి ఇంకొక విషయం కూడా గమనించండి ప్రియులారా, వ్యక్తిగతంగా మా కుటుంబం తరపున ఇప్పుడు నేను సేవ చేస్తున్నటువంటి బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం చదువుగా విన్నాం. ఈ భాగంలో మనం గమనించాల్సిన విషయాలు మొదటిగా ఉన్నాయి. మీరు రాసుకుంటే బిడ్డలో త్వరగా రాసుకోండి. ఈ భాగంలో ఉన్న ప్రథమంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు: 1, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. 2వది, సీమోను పేతురు ఉన్నాడు. 3వది, జెబెదయి కుమారులకు యోహాను యాకోబులు ఉన్నారు. 5వది, ఇక్కడ చేపలు ఉన్నాయి ఈ భాగంలో. 6వది, వల ఉన్నది. 7వది, దోనె ఉన్నది. 8వది, సముద్రము ఉన్నది. సరే, ఈ విషయాలు గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇక సందర్భంలోకి లేకపోతే సన్నివేశంలో గనక మనం చూస్తే ఇక్కడ సమయము, స్థలము చాలా ప్రాముఖ్యం. సమయము, స్థలము. సమయము తెల్లవారుజామున సూర్యోదయము సమయములో ఒక సందర్భం జరిగింది. ఒక స్థలం ఉంది. ఏమిటా స్థలము చూడండి. మొదటి వచనం నేను చదువుతున్నాను. జనసమూహము దేవుని వాక్యము వినుచు అతని మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి. గెన్నేసరెతు సరస్సు, దాని గురించి కొన్ని విషయాలు మనం తర్వాత చూడబోతూ ఉన్నాం. వినండి ప్రియులారా, ఇక్కడ మనం సందర్భంలోనికి వెళితే రాత్రంతా కూడా పేతురు
పేతురు అనకూడదు, ఇక్కడ గమనించాలి, సీమోను మాత్రమే అనాలి. ఎందుకంటే ఈ భాగంలో 6 మార్లు సీమోను 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 అని రాయబడింది. ఒక్క మారు మాత్రమే పేతురు అని రాయబడింది. మీరు చూస్తే అక్కడ ఉంటుందన్నమాట. మీరు చూడండి ప్రియులారా, ఈ భాగంలో మీరు చూస్తే అక్కడ అంటాడు 8వ వచనం, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పారు. ఆ పైన లైన్లో సీమోను పేతురు అది చూచి అనుంది. సీమోను పేతురు, పేతురు అనే మాట ఒక్క మారే ఉంది. సీమోను ఆ వచనాలన్నీ కూడా చూస్తే 6 మార్లు ఉంది. ఎందుకు తేడా ఇక్కడ అనంటే, ఇక్కడ సీమోను ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోలేదు. ఈ భాగంలో అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు ఇంకా అవ్వలేదు. ఈ భాగంలో మనం కేవలము లోకస్తుడుగానే మనం అతన్ని చూడాలి. బాగా దయచేసి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ భాగం అయిపోయిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు శిష్యులుగా వారు వెళ్ళారు. అయితే ఇక్కడ రాత్రంతా ప్రయాసపడ్డారు చేపలు పట్టడానికి, కానీ ఒక్క చేప కూడా పడలేదు. తెల్లవారు వారు మరి వలలు శుభ్రం చేసుకుంటున్నారు. ఒక్క చేప పడలేదు, కానీ చెత్త పడింది దాంట్లో. శుభ్రం చేసుకుంటున్నారు, ఎందుకంటే మరలా రాత్రి వెళ్ళాలిగా చేపలకి పట్టడానికి. అయితే వినండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. సమయం చెప్పాను, ఉదయకాలం అనగా సూర్యోదయం కాలములో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ, మీకు తెలుసు ఆయన ఎక్కడుంటే అక్కడ జనసమూహములో విస్తారముగా వస్తారు. ఎందుకంటే ఆయన స్వస్థపరుస్తాడు, వాక్యం అందిస్తాడు, బోధిస్తాడు. 3 రకాల పరిచర్యలు చేశాడు, మీకు తెలియదేమి లేదు. స్వార్థ పరిచర్య, బోధన పరిచర్య, స్వస్థత పరిచర్య. అంచేత తండోపతండాలుగా ప్రజలు ఆయన దగ్గరకు వచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఉద్దేశం ఏంటంటే వాక్యం బోధించడమే. ఏది చేసినా ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యానికి వీరిని తీసుకొని వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది కూడా అందుకనే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఇందాక వచనం పాపులను రక్షించుటకు పేతురు క్షమించండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. అందుకని ఆయన వచ్చాడు. సరే, ఇక్కడ విషయం ఏమిటంటే సువార్తను ప్రకటించడానికి వచ్చినప్పుడు, బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ ఆయన మీద పడిపోతూ ఉన్నారు. అందుచేత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సీమోను దగ్గర చూశాడు. అక్కడ చూస్తే 2 దోణెలు కనబడ్డాయి. ఆ 2 దోణెలలో ఎవరు దోణెను అడిగాడు? సీమోను దగు దోణెను అడిగాడు. తీసుకున్నాడు. ఆ దోణిలో ఆయన కూర్చొని, ప్రజలు ఒడ్డున ఉంటే ఆయన దోణిలో కూర్చొని ఇటువైపు తిరిగి వారికి వాక్యం అందించాడు. తద్వారా అనేక మంది సువార్తను విని మారు మనసు పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అనుకున్నది జరిగింది. వినండి వినండి వినండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాల్సింది దోణె. ప్రజలందరూ ఆయన మాటలు వినాలి. అదే దోణె గనక లేకపోతే సువార్తను అందించేవాడు కాదు. ఎందుకంటే ప్రజలందరూ పైన పడుతూ ఉన్నారు, ఆయన మీద వాక్యం అందించలేకపోతూ ఉన్నాడు. తద్వారా సీమోను దగు దోణెను అడిగి అందులో కూర్చొని వాక్యాన్ని అందించాడు. తద్వారా అనేక మంది సువార్తను విన్నారు, ధన్యులయ్యారు. సరే వినండి, ఇక్కడ ఇంకొక మాట కూడా చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. దోణె. దోణె దోణె అనే పదం 9 మార్లు ఉందండి. ఇక్కడ 9 మార్లు ఉంది అదే పదం, అంటే దానికి సంబంధించినవి. దోణె ఎందుకు ఇన్ని మార్లు ఉంది? దోణె 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 ఎందుకు ఉందంటారు? వినండి,
దోనె దేనికి సాదృశ్యం అంటే మానవుని హృదయానికి సాదృశ్యము. అంతేకాదు, ఒక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవిత నడవడికి, ప్రయాణానికి సాదృశ్యము ఆ దోనె. అందుకనే మన బ్యాప్టిస్ట్ పితామహులలో ఒకడైనటువంటి ఏబి మాసిలామణి గారు ఒకరోజు ఇదే గలిలయ సముద్రంలో రాత్రిపూట ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు ఒక తలంపిచ్చాడు, ఒక పాటను రాయమని. అదే పాట ఏమిటంటే, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా నావా. ఆ పాట రాశాడు. అంటే ఈ నావ అనే నా జీవితాన్ని నువ్వేం చేయాలయ్యా, లోతునకు నడిపించు. నావ అనే ఈ పదానికి పర్యాయ పదాలు ఏమిటి? దోనెకి పర్యాయ పదాలు నావ, ఇంకా పడవ. నావ, పడవ, దోనె ఇవన్నీ కూడా ఒకటే. అయితే ఎవరండి అసలు విషయాలు చెప్పేశా. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఏమిటది? స్థలము. ఏమిటి ఆ స్థలం? గెన్నేసరెతు సరస్సు. దీనికే మరొక పేరు గెన్నేసరెతు సముద్రము. అసలు వినండి, ఈ గెన్నేసరెతు సరస్సు లేక గెన్నేసరెతు సముద్రము అనేటటువంటి ఈ పేరు ప్రారంభంలో ఇది కాదు. మీరు సంఖ్యాకాండము 34వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ కిన్నెరెతు సముద్రము అని ఉంటుంది. దేవుడు మోషేతో చెప్పిన మాట, ఇదిగో మీకు వాగ్దానం చేయబడిన కనాను దేశాన్ని స్వాధీనపరుచుకునేటప్పుడు మరి తూర్పు మొదలుకొని పడమటి వరకు ఉన్నటువంటి దిక్కులన్నీ 4 దిక్కులు చూపిస్తూ అంటాడు, ఇదిగో ఆ కిన్నెరెతు సముద్రం ఒడ్డు వరకు మీరు స్వాధీనం చేసుకోండి చెప్తున్న మాటలు. ప్రారంభంలో కిన్నెరెతు దీని పేరు, రాను 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 గెన్నేసరెతు సముద్రము అని వాడుకలోకి వచ్చింది. దీనికే మరి 2 పేర్లు ఉన్నాయి. మీరు కనుక ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. లూకా సువార్త ఇందాక చెప్పాను కదా, గెన్నేసరెతు సరస్సుకి మరి 2 పేర్లు ఉన్నాయి. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే తిబేరియా సముద్రము అని ఉంటుంది. తిబేరియా సముద్రము ఎందుకు వచ్చింది ఈ పేరు? తిబేరియా సముద్రం అంటే దానికి దగ్గరలో టైబీరియస్ చక్రవర్తి అనేవాడు పరిపాలన చేశాడు. ఆయనకు గుర్తుగా ఈ గెన్నేసరెతు సరస్సుకి లేక సముద్రానికి నామకరణం చేశారు. ఇంకొక పేరు ఉంది దీనికి. ఏమిటి? గలిలయ సముద్రము. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో గలిలయ సముద్రం అని నామకరణం. ఎందుకు అంటే ఆ సముద్రము గలిలయ ప్రాంతంలో ఉంది కాబట్టి గలిలయ సముద్రం అనే పేరు నామకరణం చేశారు. సరే, స్థలం అయిపోయింది, సమయం అయిపోయింది, ఇంకా అసలు విషయానికి వద్దాం. ఈ భాగానికి దేవుని పాదాలు చెంత నేను అడిగినప్పుడు ఏ అంశం మీద మాట్లాడాలయ్యా నాతో మాట్లాడండి అడిగినప్పుడు దేవుడు నాకు ఒక అంశాన్ని నా హృదయంలో పెట్టాడు. ఏమిటి? ఈ భాగం అంతటికి ఒక అంశం ఏమిటనంటే ఆశ్చర్యకరుని ఆశ్చర్యకార్యం. ఆశ్చర్యకరుని ఆశ్చర్యకార్యం. ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకు అయ్యాడు ఆశ్చర్యకరుడు? మీరు గనక యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక 5 పేర్లు నామకరణం చేయబడతాయని ప్రవక్త అయినటువంటి యెషయా ముందే ప్రవచించాడు. ఏమిటది?
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు అని పేరు నామకరణం చేయబడిందంటే ఆశ్చర్యకార్యాలు చేస్తాడు కాబట్టి. ఉదాహరణకి ఆయన కుష్ఠరోగులను బాగు చేశాడు, రకరకాల రోగాలని, చాందరోగుల్ని బాగు చేశాడు, కుంటోలకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోలకి కళ్ళు ఇచ్చాడు. అంతెందుకండి, చనిపోయిన వారిని సహితమూ లేపాడు. సముద్రంలో నీటి మీద నడిచాడు, సముద్రం మీద నీటి మీద నడిపించాడు కదా. సీమోను పేతురుని నడిపిలేదా? మరి ఆశ్చర్యకరుడు కాదండి ఆయన? చెప్పండి, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుని ఆశ్చర్యకార్యము. ఒక మంచి పాట రాశాము, స్వరకల్పన కూడా చేశాము మేము. పాస్టర్ గారి పిల్లలు సిద్ధపడ్డాం కూడా, కానీ టైం లేదు. ప్రభు చిత్తం మీద ఎప్పుడన్నా పాడడానికి చూద్దాం. చాలా చక్కగా దీని మీదే. అయితే విషయం ఏమిటంటే ఆశ్చర్యకరుని ఆశ్చర్యకార్యము ఇక్కడ జరిగింది. ఏమిటది ఆశ్చర్యకార్యం అంటే? వినండి. సీమోను, జెబెదయి కుమారులకు యోహాను, యాకోబులు రాత్రంతా ప్రయాసపడ్డారు చేపలు పట్టడానికి. ఒక్క చేప పడిందా? పడలేదు. కానీ ఎప్పుడు పడ్డాయి చేపలు? యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆయన ఏమేం చేశాడో ఉన్నాయి, దాని మీద మన ప్రసంగం అంతా. అయితే వినండి, అసలు వాస్తవానికి ఈ జాలరులు సముద్రంలో వేటకి ఏ సమయంలో వెళ్తారు? ఏ సమయంలో వెళ్తారు? రాత్రిపూట బాగా చీకటిగా ఉన్నప్పుడు వలలు వేస్తారు. పగలు వెళ్ళరు. ఎందుకు? రాత్రి అయితే వల వేస్తే క్రిందున్న ఆ నీటిలో ఉన్న ఆ చేపలకు కనబడవు. అదే పగలైతే సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు ఆ సముద్రపు నీటి మీద పడడం చేత ఆ సముద్రపు నీటిలో ఉన్నటువంటి చేపలకు కనబడతాయి. అందుచేత పగలు చేపలు వేటకి వెళ్ళరు సముద్రం మీద, రాత్రి మాత్రమే వెళ్తారు. వినండి. సరే, ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మిస్ అయింది, చెప్పాలి మీకు. ఈ గలిలయ సముద్రం ఉంది కదా, గెన్నేసరెతు సరస్సు లేక సముద్రము, దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 12.5 మైళ్ళ పొడవు ఉంటుంది, 7.5 మైళ్ళ వెడల్పు మాత్రమే ఉంటుంది. ట్రిట్రమ్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు ఆయన పరిశీలించాడు, అసలు ఈ సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉంటాయో పరిశోధిస్తే 22 రకాల చేపలు ఉన్నాయంట అందులో. ఎంత గొప్ప విషయం చూడండి. ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం మీకు చెప్పబోతున్నాను, వినండి. ఈ గలిలయ సముద్రం లేకపోతే ఈ గెన్నేసరెతు సరస్సు లేకపోతే సముద్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, సహజంగా సముద్రపు నీరు ఎలాగుంటాయండి? ఉప్పుగా ఉంటాయి, కానీ అంటే త్రాగడానికి పనికిరావు. కానీ ఈ గెన్నేసరెతు సరస్సు లేకపోతే సముద్రపు నీళ్లు మాత్రం త్రాగడానికి తీయగా ఉంటాయి. గలిలయ ప్రజలందరూ, గలిలయ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఈ నీటినే త్రాగేవారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. క్రిస్తునందు ప్రియులారా, కొంచెం శబ్దం డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని త్వరగా వెళ్ళలేకపోతున్నా, డిస్టర్బెన్స్ అవుతుందని, అందుకని స్లోగా వాక్యం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రిస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సరే ఇక్కడ వినాలి. రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప పడలేదు, కానీ రాత్రే పడతాయి చేపలు, కానీ పడల. పగలపూట చేపలు పడవు, కానీ ఎప్పుడు పడ్డాయి చేపలు? పగలే పడ్డాయి. చాలా అద్భుతమైంది, చాలా ఆశ్చర్యకరం. చాలామంది పరిశీలించాలి ఈ మాట.
ఆశ్చర్యకరుని ఆశ్చర్యకార్యం. పగలు చేపలు పడవు, కానీ పగలే చేపలు ఎన్ని పడ్డాయి? విస్తారమైన చేపలు. వల వేస్తే పికిరిపోతుంది వల. ఈ సీమోను జబదయి కుమారులకు యోహాను యాకోబులు విస్మయము చెందిరి అని ఉంది. మీరు ఈ భాగం లూకాసు వార్త 5వ అధ్యాయము మీరు చూస్తే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఎంతగా వారు విస్మయము చెందారో అక్కడ వ్రాయబడ్డాయి మీరు కనుక చూస్తే. సరే వినండి ప్రియులారా, క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఎందుకు పడ్డాయి? ఆశ్చర్యకరుడగు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకస్తుడగు సీమోనికి ఎందుకు ఆశ్చర్యకార్యం చేశాడు? మీకు అర్థమైందండి మాట, పాయింట్ అర్థమైంది కదా. రాత్రి పడనటువంటి చేపలు పగలు పడ్డాయి, విస్తారమైన చేపలు. 2 దోణెలు మునుగునంత చేపలను దేవుడిచ్చాడు. ఈ అద్భుతం, ఈ ఆశ్చర్యకార్యం చూశారు. సరే, ఎందుకు చూశారు? దేవుడు ఎందుకు ఇచ్చాడు విస్తారమైన చేపలు? ఎంత ఆశ్చర్యకార్యం ఎందుకు చేశాడు? ఊరకనే చేశాడా దేవుడు? ఏమండి, ఇప్పుడు లలిత జ్యువెలర్స్ ఉన్నాడు కదా, దానికి అధినేత ఆయనే, డైరెక్టర్ అన్నీ ఆయనే. టీవీలో 4 బట్టతల టీవీలో ఒక అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు 52 ఉన్నాయి. ఏమిటి బ్రాంచెస్. ఒకప్పుడు పేదవాడండి, చాలా పేదవాడు. రవికిరణ్ కదా, రవికిరణ్ గారు. వారు టీవీలో ఒక అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడు. డబ్బులు ఊరకే రావు, డబ్బులు ఊరకే రావు. వస్తాయా? నిజమేనా? మరి ఎంత కష్టపడితే వస్తాయండి డబ్బులు? డబ్బులు కష్టపడిందే రావు కదా, కష్టే ఫలి. ఎంత కష్టపడితే అంత డబ్బు. దేవుడు మీకు సమృద్ధినిచ్చును గాక. అయితే వినండి, మరి ఈ ఆశీర్వాదాలు ఊరకనే వచ్చాయా? సీమోనికి ఊరకనే ఇచ్చాడా దేవుడు? లేదు, ఏవో చేశాడు ఆయన. ఏం చేశాడు? ఏం చేస్తే ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకార్యం చేశాడు? ఇది మీ అందరూ బాగా అర్థం అవ్వాలని తెలుగు పదాలు ఉంటాయిగా. తెలుగు పదాల్లో మొట్టమొదటి 2 అక్షరాలు ఏమిటి? దీని మీదే మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పి ముగిస్తాను. సమయం అయిపోతూ ఉంది. సరే వినండి దేవుని బిడ్డలారా. 1, ఎందుకు ఆశ్చర్యకరుడు ఇక్కడ ఆశ్చర్యకార్యం చేశాడు? నంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువు, సీమోను. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు, లోకస్తుడగు సీమోను. లోకస్తుడగు విశ్వాసి కాదు, శిష్యుడు కాదు, లోకస్తుడు మాత్రమే. అయినను ఎందుకు ఆశ్చర్యకార్యం చేశాడంటే, నంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువుకి సువార్త ప్రకటించడానికి ఏం కావాలి? ఆయనకి దోరె కావాలి, పడవ కావాలి, నావ కావాలి. ఇప్పుడు ఏం చేశాడు? 2 దోణెలను చూశాడు. సీమోనుదగు దోణెను ఏం చేశాడో చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి. ఉందా? అడిగి. మొట్టమొదటిది ఆయన ఏం చేశాడంటే అడిగాడు. ఏమడిగాడు? దోణెని అడిగాడు. దోణె కావాలి ఆయనకి, దోణె కావాలి సువార్త అందించడానికి. దోణెలో కూర్చున్నాడు, చక్కగా వాక్యం అందించాడు. వారు దీవించబడి వెళ్ళారు. అయితే వినండి, మరి సీమోను ఏమన్నాడు? పోయా, రాత్రంతా ప్రయాసపడ్డా మేము, ఒక చేపళ్ళ మా బాధలో మేము ఉన్నాం, నీవు దోణి అడుగుతున్నావు, ఏమిస్తావు నీకు అన్నాడా? సీమోను లోకస్తుడైన ఒక మంచి గుణం ఉంది ఆయనకి, మంచి మనస్సు ఉంది. ఏముంటుందంటే ఇచ్చే మనస్సు.
ఇచ్చే గుణం, దాన్నే ఒక మాటలు అంటారు, ఇచ్చే గుణాన్ని దైవ గుణము అంటారు. దైవ గుణము అంటే దేవుని లక్షణము. ఇచ్చే మనసు, ఇచ్చే గుణాన్ని దైవ లక్షణము. దేవుడు అన్నిటిని సృజించి మీరు ఏం చేయండి, విస్తరించుడి, ఫలించుడి, పరిపాలించుడి, అనుభవించండి. అన్నీ ఇచ్చేశాడు మానవుడికి. రక్షణను కోల్పోతే ఆయన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మానవుల యొక్క పాపములో నుండి రక్షించడానికి ఎంత మంచి దేవుడు! మన దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు! ఇచ్చే గుణం అండి. ఇచ్చే గుణం కలిగిన దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అది ముఖ్యం. ఎందుకు అడుగుతున్నాడో అది ముఖ్యం. వినండి ప్రియులారా, దేవుడు అడుగుతున్నాడంటే ఏదో అర్థం ఉంది. దేవుడు అడుగుతున్నాడంటే ఏదో అర్థం ఉన్నది. ఏమిటది? ఆయనకి లేఖన? చెప్పండి, లేఖన ఆయనకి ఏమండి? లేఖన ఆయనకి సమస్త ఐశ్వర్యము, జ్ఞానము ఇవన్నీ కూడా ఆయనలో గుప్తమై ఉన్నాయి. సర్వసంపదలు ఆయనలో అన్నీ ఉన్నాయి. ఆయనలో సమృద్ధి కలిగిన దేవుడు అండి. నిన్ను నన్ను సమృద్ధినిచ్చే దేవుడు. పేదరికంలో నుంచి అదేమిటి ఒక మాట ఉంటుంది, హన్నా అంటుంది, పెంట కుంప మీద నుండి లేవనెత్తే దేవుడు నీవు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఆయనకి లేఖనా ఇప్పుడు? సీమోనుని దీవించాలని, సీమోనుని ఆశీర్వదించాలన్నదే దైవ చిత్తం. అందుకని అడిగాడు. వినండి, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 2 ఆధారాల వాక్యాలు మీకు నేను చూపించి ముందుకు వెళ్తాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం 2వ భాగం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం 2వ భాగంలో, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడిచ్చే వాగ్దానం, మీ జీవితాలలో 2 అంతల మేలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. దేవుడు 2 అంతల మేలతో నింపే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. యోబు జీవితంలో కూడా చూడండి, అన్నీ పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. అయితే ఆయన విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన బట్టి, యథార్థ జీవితాన్ని, యథార్థవంతులుగా ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన యథార్థతను బట్టి, ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడు? మీరు చూస్తే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం. ప్రియులారా, నేను మాటికి రిపీట్ చేస్తే సమయం అయిపోతుంది. మీకు వీడియో అక్కడ రికార్డ్ అవుతుంది, అందులో మీరు రెఫరెన్సెస్ చూసుకోవచ్చు. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం. యోబునకు పూర్వము కలిగిన వాటి కంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 2 అంతలుగా దయచేసే దేవుడు ఆయన. ఇక్కడ మీరు చూస్తే సీమోను కూడా ఎన్నిచ్చాడండి? సీమోను ఎన్ని దోణులు ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారికి? 1 దోణి ఇచ్చాడు. యేసయ్య ఎన్నిచ్చాడు? ఆయన మనసది 2 అంతల మేళ్లతో, 2 అంతల ఆశీర్వాదాలతో నింపే దేవుడు, అడగక ముందే ఇచ్చే దేవుడు. ఇప్పుడు అడిగితే ఇచ్చాడు సీమోను. ఇప్పుడు ఆయన రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం నేను మీ కొరకు చదువుతున్నాను. వారు వేరొక దోణిలోనున్న తన పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు నిండునట్లు, 2 దోణెలు మునుగున్నట్లు నింపిరి. 2 దోణెలు మునుగునట్లు నింపిరి. విస్తారమైన చేపలు. 1 అడిగితే 2 ఇచ్చాడు. ఇస్సాకుకి 20 సంవత్సరాల సంతానం లేదు. 1 అడిగితే ఎంతమందిని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఏశావు, యాకోబులున్నాయి. అదేనండి ఆయన మనస్తత్వం, అదే. సరే వినండి, ఇప్పుడు నిన్ను దేవుడు దీవించాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యకరుడగు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? దాపెట్టుకో, డబ్బులన్నీ దాపెట్టుకో. దశంభావకు ఇవి మాకు, ఏమిటి ప్రతిష్ఠిత అర్పణలు ఇవి మాకు, కృతజ్ఞత కానుకలు ఇవి మాకు, సాధారణమైన కానుకలు ఇవి మాకు. అన్నీ దాపెట్టుకో. ఒక రోజు వస్తుంది
చిల్లి చంచి ఉంటుందా, అందులో వేసినట్టు అయింది నీ జీవితం. గుర్తుపెట్టుకో, రాసిపెట్టుకోండి ఈ విషయం. మీరు చాలా మంచోళ్ళండి, నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటలేదు. లేకపోతే ఇంత పెద్ద మందిరం ఎందుకు అవుతుందండి? మీరు ఇచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇచ్చే మనసు మీది. నేను మీ గురించి అన్నవలా, ఇవ్వని వారు గురించి. ఇచ్చి దేవునికి ఇచ్చి నశించిన వారు ఎవరు లేరు. వినండి, దేవునికి ఇవ్వక బాగుపడిన వారు కూడా ఎవరు ఈ ప్రపంచంలో ఎంతవరకు లేరు. అందుకని ఎప్పుడు ఇవ్వాలి, ఆశీర్వాదాలు స్వీకరించాలి. వినండి, చివరిగా ఈ భాగంలో అడిగాడు యేసయ్య. ఏమేమి అడుగుతాడండి నిన్ను నన్ను? ఇంక అదే పని ఆయనకి, డబ్బులు అడుక్కోవడమేనా? లేదు, సమృద్ధినిచ్చే దేవుడికి అది అవసరంలా. ఆయనకు కావాల్సింది ఏమిటంటే ముఖ్యంగా ప్రప్రథముగా నీ హృదయం కావాలి. చూడండి, ఆ మాట నేను చూపిస్తా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా కుమారుడు అంటే నా కుమార్తె అని కూడా అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంది కుమారుడు అంటున్నాడు, నేను కాదులే అనుకోమాకండి అమ్మలారా, నా కుమార్తె అని కూడా అర్థం. నీ హృదయాన్ని నాకిమ్ము. హృదయం ఇస్తే ఎందుకు ఇవ్వాలి? ఇస్తే ఇవన్నీ చాలా పెద్ద ప్రసంగం అయింది. ఒకే మాటలో చెప్తున్నావు, వినండి. నీ హృదయం ముఖ్యంగా ఆయన కావాల్సింది నీ హృదయమే. ఎందుకంటే నీ హృదయం కుళ్ళు కుతంత్రాలతో, కక్ష పగలతో, ఈర్ష్యతో నిండి ఉన్న నీ హృదయము బాగుపడాలి. ఇర్మియా భక్తుడు అదే అంటాడు, హృదయము బహు ఘోరమైన వ్యాధి కలది. అంతే. ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఆ క్రిస్మస్ వేళలో ఈ ప్రసంగాలు వింటూ ఉంటారు. ఎక్కడ? ఆయన్ని పశువుల పాకలో. ఏమైంది తర్వాత? శుభ్రం చేయబడింది. సరే, ఈ విషయాలన్నీ ఎందుకు కానీ వినండి. ఆయన ఏం చేయాలంటే హృదయం అడుగుతున్నాడు. ఇప్పుడు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు దీవించబడ్డానికి. పగ, కక్ష, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు నీ హృదయంలో దాచుకున్నంత వరకు నీ జీవితంలో ఆశ్చర్యకార్యము చూడవు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? అన్నిటికంటే ముఖ్యంగా వినండి 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 వినండి. ఒక అమ్మాయి గిటార్ ప్లే చేసింది. ఎవరో అమ్మాయి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ అమ్మ. దేవుడు నిన్ను దీవించును గాక. భవిష్యత్తులో ఇంకా ప్రొఫెషనల్ గిటారిస్ట్గా దేవుడు నిన్ను చేయను గాక. మీ తలాంతులు ఇవ్వాలండి, మీ సమయం ఇవ్వాలి, పాటలు పాడాలి ప్రభువుకి. మన దేవుడు గొప్ప దేవుడు అండి, మామూలు దేవుడు కాదండి, మన ఆరాధనీయుడు. మీ తలాంతులన్నీ ఆయనకి ఇవ్వాలి, మీ సమయం ఇవ్వాలి, మరి ముఖ్యంగా మీ హృదయం ఇవ్వాలి. ఇస్తే ఏం జరుగుద్ది? సీమోను ఇచ్చాడు, రెండంతల ఆశీర్వాదాలు కొట్టేశాడు. మీకు కావాలంటే మీ హృదయం కూడా ఇవ్వండి, ఆయనకి దీవిస్తాడు, మీ జీవితంలో కూడా ఆశ్చర్యకరం చేస్తాడు. ఇది మొదటిది. రెండవది చూద్దాం. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యము సీమోను జీవితంలో చేశాడు. ఎందుకు చేశాడు? చూడండి, అక్కడే ఉందో చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. చూడండి. త్రోయమని అతని అడిగి కూర్చుండి ఇందాక చెప్పాను అని. కూర్చుండి అనే దానికి ఇంకొక పర్యాయ పదం ఏమిటి? అయ్యగారి నుంచి సమాధానం ఆసీనుడయ్యాడు. ఒకటి అడిగాడు, రెండవది ఆసీనుడయ్యాడు. వినండి, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప బళ్ళ. ఎందుకు? ఆ దోణిలో యేసయ్య ఉన్నాడా? మరి ఇప్పుడు ఆసీనుడయ్యాడు. వినాలి మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ దోణిలో ఆసీనుడై కూర్చున్నాడు. అందుచేత విస్తారమైన చేపలు నిండుగా రెండంతల మేల్లో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వినండి. నీ హృదయం అడిగాడు యేసయ్య, నువ్వు ఇచ్చావు. ఇచ్చి నువ్వు సాతానుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తేట, లోకమంతా నీ హృదయంలో పెట్టుకొని యేసయ్యని నువ్వు అక్కడ ఉండయ్యా అని అంటే ఎట్టా? ఆసాబు భక్తుడు అన్నాడు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో. ఏమన్నాడండి ఆ మాట! ఈనాడు చాలామంది చెత్తనంతా హృదయంలో పెట్టుకొని
యేసయ్య నువ్వు వద్దు, నువ్వు అక్కడ ఉండు, ఇవన్నీ నాకు కావాలి. ఆసాబు భక్తుడేమో నీవు నాకుండగా లోకములోనిది ఏదియో. ఏం మాటండి, ఏం మాటండి. అసలు ఆయన ఉండాలండి నీ జీవితంలో. ఒక మాట వినండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకు ఈ దోణె దేనికి సాదృశ్యం అని చెప్పా? మన హృదయానికి. ఈ హృదయంలో ఒక సింహాసనం వేయాలండి ఆయన కోసం. నువ్వు, నేను, మనందరము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వేయాలి సింహాసనం? యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. మరి గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, వాళ్ళు కూర్చుంటారు సింహాసనం మీద. వాళ్ళని మించిన దేవుడు కదండి, రారాజు కదా మన యేసయ్య. మరి ఆయనకి సింహాసనం వేస్తున్నావా నీ హృదయంలో? సింహాసనం వేస్తున్నావా? లేకపోతే వస్తే రాయా, లేకపోతే లేదు అంటున్నావా? ఇప్పటి నుండి నీ జీవితంలో, సీమోను జీవితంలో ఆశ్చర్యకారం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్యకార్యం చేయాలంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటి? నీ హృదయంలో ఆయనకి ఒక సింహాసనమే. ఆసీనుడవుతాడు ఆయన. ఆయన ఆసీనుడయ్యాడు. అందుకనే రాత్రంతా ప్రయాసపడితే ఒక చేపలు ఆయన లేడు కాబట్టి, ఇప్పుడు ఉన్నాడు కాబట్టి విస్తారమైన చేపలు. మూడవది చెప్పి నేను ముగిస్తాను. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప పడలేదు, కానీ పగలు చేపలు పడవు, కానీ పగలు చేపలు పడ్డాయి. ఎందుకు? ఒకటి అడిగాడు, సీమోన్ని ఇచ్చాడు సీమోన్. రెండవది, రాత్రంతా ఆ ధోనిలో ఆయన లేడు, ఇప్పుడు ధోనిలో ఆయన ఉన్నాడు. మూడవది, ఎందుకు విస్తారమైన చేపలు వారు పట్టగలిగారంటే మీకు నేను ఆ వాక్యం చూపిస్తాను. చూడండి పిల్లరా, దయచేసి చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలుడ తర్వాత సీమోనుతో అంటున్న మాట, నీవు దోణెనకు లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఏముంది అక్కడ? నీవు దోణెను లోతునకు నడిపించి. ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పొచ్చు, సమయం దాటిపోతుంది కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పట్లా. కానీ ఒక్కటి వినండి. విలువైన ఖనిజాలు, విలువైన ఇంధనాలు ఎక్కడ దొరుకుతాయండి? పైన దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి? లోతుల్లో. ఉదాహరణకి ముత్యము. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఈ గుణవతి అయిన భార్య గురించి చెప్తాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అట్టిది ముత్యము కంటే 10వ వచనం అనుకుంటా, బహుశా 31వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం అనుకుంటున్నాను నేను. సరే, ఏదేమైనా వినండి. ముత్యము అమూల్యమైన దానికంటే ఒక స్త్రీ అంటే ఏమిటి ఉద్దేశం ఏంటంటే, ఆ ముత్యం ఎలా దొరుకుద్ది? అంత సులభంగా దొరుకుద్దా? ఎక్కడో సముద్రం అడుగు బాగాన ముత్యపు చిప్పలో ఉంటుంది. ప్రాణాలకు తెగించి ఆ విలువ చాలా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతాయి. ఆ ముత్యాలు కావు, విలువైన ముత్యాల గురించి చెప్తున్నా. ప్రాణాలు తెగించి ముత్యాన్ని తీస్తారు. విలువైనవి అన్నీ కూడా అడుగు బాగాన. ఒకే ఒక మాట చెప్తున్నారు, వినండి. నువ్వు దేవుని వాక్యాన్ని పైన ధ్యానిస్తే, ఆధ్యాత్మిక జీవితంలో పైన వెళితే, పైనే ఎగురుకుంటూ వెళ్తావు, ఏం లాభంలా. లోతులోకి వెళ్ళాలి. లోతులోకి, దైవ వాక్యములోకి, ఆధ్యాత్మికంగా లోతులోకి వెళితే నువ్వు చూస్తావు దేవుని ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగును గాక. ముందుకు వెళ్ళిపోతున్నాను. చాలా ఇటు చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, ముందుకు వెళ్ళిపోతున్నాను. వినండి ప్రియులరా, దయచేసి గమనించండి. ఏమన్నాడు? లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వల వేయుడి. దీన్ని మూడవది ఏమిటని చెప్పుకోవచ్చు? ఆజ్ఞాపించి. రాసుకోండి. యేసయ్య ఆజ్ఞాపించాడు. ఇక్కడ లోతును నడిపి వలై, ఇది ఆయన ఆజ్ఞాపించాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, వినండి. ఇక్కడ సీమోను మంచి మాట ఏమనాలంటే, అయ్యా నువ్వు చెప్పినట్టు నేను వలేస్తాను అని ఉంటే బాగుండేది. అనలా. ఏమన్నాడు?
మీరు చూడండి, దయచేసి మీ కొరకు నేను చదువుతున్నాను. ఆ మాట గమనించాలి. ఆజ్ఞాపించాడు అంతే. ఆయన అన్నాడంటే చెయ్యాలి అంతే. ఇంక వేరే మాట మాట్లాడకూడదు. చూడండి అసలు ఏమన్నాడు ఆయన. ఏమన్నాడు? 5వ వచనం. సీమోను అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేదియో. ఏమండి, దేవునికి తెలియదా? ఎంత మూర్ఖత్వం ఉండేది. యేసయ్యకు తెలియదా? సృష్టికర్తకు తెలియదా? నువ్వు రాత్రంతా ప్రయాసపడింది ఆయనకి తెలియదా? అసలు ఆ మాట అనొచ్చండి. ఆయన రాత్రంతా ప్రయాసపడ్డామా అంటే దాని అర్థం ఏంటంటే, నీకేం తెలుసయ్యా, నువ్వు చిన్నోడివి. నిజమే, వయసులో చిన్నోడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అప్పుడే 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడంటే ప్రారంభం దశ ఏమిటి? 30వ సంవత్సరం. 30 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. ఈ సీమోనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అప్పటికి? 70 సంవత్సరాల వయసు ఆయనకి. అంటే ఆయనకి వాస్తవమే, పుట్టినప్పటి నుంచి అందులోనే పెరిగాడు. అందులోనే ఆ లోతు ఎంత, గలిలయ సముద్రం ఎంత లోతు ఉంది, ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయి, ఎక్కడ అన్నీ తెలుసు ఆయనకి. అందుకని అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఏం తెలుసయ్యా పోయా అన్నట్టు అనమాట అది. అయితే వినండి, ఇక్కడ చాలామందికి అదే ఉంటుందండి. దేవుని సేవకులు నిలబడి వాక్యం చెప్తా ఉంటే, పాస్టర్ గారు నీకేం తెలుసు, కానీ నీకేం తెలుసు, ఆమె గురించి నీకేం తెలుసు, క్షమించమంటావు, ఆయన గురించి నీకేం తెలుసు, ప్రేమించమంటావు, మాకు తెలుసు బాధలు. సేవకుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వినాలండి. పాస్టర్ గారు ఇది ఒక్కటి చెప్ప, మాకు అన్నీ చెప్పు. కానీ ఏదైనా దైవ సేవకుడు ఇక్కడి నుంచి చెప్పాడంటే దాన్ని ఫాలో అయిపోవాలంతే. దాన్ని ఇంకా అంగీకరించాలి, ఆ మాటల్ని అనుసరించాలి, ఆచరణలో పెట్టాలి. వినండి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ఒక మాట అన్నాడు. చూపిస్తున్నాను చూడండి పిల్లరా, త్వరగా చూడండి. ఆ మాట చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. ఏం మాట అండి. ఇప్పుడు బాగా వినండి, ఈ సృష్టిలో ఉన్న మనుషులు ఎక్కువ ఉంటారా, నక్షత్రాలు ఎక్కువ ఉంటాయా? నక్షత్రాలు ఎక్కువ ఉంటాయండి. అబ్రహాము సంతానం లేక బాధపడుతుంటే దేవుడు వచ్చి, అయ్యా ఒకసారి ఆ ఆకాశం వైపు చూడు, ఆకాశం వైపు నక్షత్రాలు చూడు, లెక్క పెట్టగలవా, అంత ఇస్తానన్నాడు. అయితే ఇక్కడ కూడా వినండి, విషయం ఏంటంటే, గొప్ప సత్యం ఏమిటంటే, లెక్క పెట్టలేనటువంటి ఆ నక్షత్రాలకు దేవుడు పేర్లు పెట్టి పిలుస్తుంటే, నీవు నేను నన్ను నిన్ను మనల్ని అందరినీ పేరు పెట్టి పిలచడా? ఏమండి, పేరు పెట్టి పిలచడా? సీమోను ఎవరో తెలియదు, కానీ సీమోను. ఏం దేవుడండి మనం నమ్ముకున్న, ఎంత గొప్ప దేవుడండి ఆయన. మనకు తెలియక, మర్మాలు తెలియక నశించిపోతున్నావు, కానీ సత్యం తెలిస్తే ఆయన విడిచిపెట్టమండి. ప్రాణం పోయినా విడిచిపెట్టాం. సత్యం. అరే వలవేయ ఆయన అంటుంటే, రాత్రంతా నువ్వు పడింది తెలుసు ఆయనకి. నువ్వు తెలుసు, మీ నాన్న తెలుసు, మీ తాత తెలుసు, మీ ముత్తాత కూడా తెలుసు ఆయనకి. వాళ్ళ పేర్లు కూడా తెలుసు. అంతెందుకు, సృష్టిలో జన్మించబడినటువంటి ఎవరండి? సృష్టిలో దేవుడు సృజించాడు కదా, అక్కడి నుంచి ఆదాము అవ్వల నుంచి తెలుసు ఆయనకి వరుసగా ఎవరెవరేంటి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది. తర్వాత మంచిగా అన్నాడు, మళ్ళీ చాలా మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? అయినను నీ మాట చొప్పున వల వేతుము అన్నాడు. వేశాడు. ఎన్ని చేపలు పడ్డాయి? స్థారమైన చేపలు. విస్మయము చెందారు. ఇన్ని చేపల. నేను అనుకుంటున్నాను చాలామంది భక్తులు కూడా చెప్పిన మాట, ఆయన జీవితములో అన్ని చేపలు ఏనాడు కూడా అతను చూడలేదు. అందుకని విస్మయం చెందాడు. సరే వినండి ప్రియులరా, మీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆశ్చర్యకార్యం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మరి అందరూ
మాస్టర్ గారు ఒకటి చెప్తుంటే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేయాలా? ఆజ్ఞాపించింది చేయాలి. ఏమండి, నేను ముగింపుకు వచ్చేసాను. ఈ సృష్టిలో చూడండి, దౌర్భాగ్యం ఏమిటంటే మానవుడు వినడుగానే సృష్టి అంతా వింటుంది దేవుని మాట. పంచభూతాలండి, పంచభూతాలు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలు ఆయన మాట వినడం లేదా? జంతువులలో సింహము, గాడిద వినలేదా దేవుని మాటలో? మత్స్యమాలు చూడండి, పెద్ద తిమింగలం యోనాను మృంగింది కానీ అరిగించుకోలేదు, కక్కేమాట కక్కేసింది, వినలా? అంతెందుకండి, ఇక్కడ చిన్న చేపలు, చాలా చాలా ముఖ్యమైన మాట వినండి. గలిలయ సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా ఆ వలలోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాయండి. దూరం అంటే దూరాయి, చావుకు తెగించి ఆ చేపలకున్న జ్ఞానం లేదు మనకి, చావడానికి సిద్ధపడ్డాయి ఆ చిన్న చేపలు. మనం వినం, అందుకనే మనకు ఆశీర్వాదాలు లేవు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో అందుకనే జరగవు. దేవుని బిడ్డలారా, ఈ పక్షులు చూడండి, పక్షులు కూడా, పక్షిరాజు దేవుని మాట విన్నది, కాకోలములో వినలేదా దేవుని మాట? ఏలియాకు ఆహారం వేయమంటే ఆహారం ఇచ్చా. ఏమిటండి? ఇది దీవెన, ఇది ఆశీర్వాదం. ఆయన ఆజ్ఞాపించింది అంగీకరించాలి, ఆచరణలో పెట్టాలి. 3 విషయాలు. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేపల, పగలు చేపలు పడవు కానీ చేపలు పడ్డాయి. లోకస్తుడు ఆ భాగంలో అక్కడ వరకు, ఆశ్చర్యకార్యం చూసేంతవరకు లోకస్తుడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి యేసయ్యను నమ్ముకున్నారు మీరు, చిన్నప్పటి నుంచి విశ్వాసం ఎదుగుతున్నారు. ఉన్నాయా మీ జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు? లేవంటే ఏదో జరుగుతుంది. నీ హృదయమో యేసయ్యకి అడిగాడు, నువ్వు ఇవ్వలేదేమో. సేవకు అవసరాలు ఉన్నాయి, నీ తలాంతులు ఇవ్వట్లేదేమో, నీ సమయం ఇవ్వట్లేదేమో. ఇవ్వు ఈ రోజు నుంచి. అన్నిటికంటే ముఖ్యంగా నీ ధనం ఇవ్వు, నీ యొక్క హృదయం ఇచ్చేసే. ఇంకా మీలో ఎవరైనా హృదయం ఇవ్వకపోతే ఇప్పుడే మీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేయండి. అమెరికా దేశంలో మహాసభలు జరుగుతూ ఉన్నాయి. 3 రోజుల మహాసభలు. దైవ సేవకుడు వాక్యం అందిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందండి, ఈ రాత్రే మీకు చివరి రాత్రి, మీ హృదయాలు దేవునికి అప్పగించండి అంటే, ఒక ఫేమస్ హీరోయిన్, ఆమె చేయని పాపం అంటూ లేదు, ఆ మీటింగ్లో వచ్చిందనమాట. ఒక తీర్మానం చేసుకుంది, అయ్యా ఇంకా 2 రోజులు మీటింగ్లు ఉన్నాయి కదా, చివరి రోజు నేను మారు మనసు పొంది నా హృదయాన్ని ఎక్కిచ్చేస్తా. వెళ్ళిపోయి ఆ మీటింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చింది, మళ్ళీ వాక్యం వింటున్నాడు, చక్కని వాక్యం అందించాడు దైవ సేవకుడు. చెప్పాడు, ఇదిగో ఈ రాత్రే నీకు చివరి దినం, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేసేయి. ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడు నా కుమార్తె నీ హృదయాన్ని ఇవ్వమని. ఆమె రేపు కూడా మీటింగ్ ఉందిగా, రేపు రోజున అంటే ఈ రాత్రి అంతా అప్పటి వరకు నా పాపం అలానే చేసి హృదయాన్ని ఇచ్చేస్తా. ఎంగిలి జీవితం దేనికండి ఆయనకి? నీ ఎంగిలి జీవితం ఎందుకు ఆయనకి? ఒక భక్తుడు అన్నాడు, అమ్మా ఎంత చెప్పినా వింటలేదు ఒక హీరోయిన్, ఫేమస్ హీరోయిన్. యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వమంటే ఇవ్వట్లా. తర్వాత ఏముందండి, చిన్న వయసు కదా నాది, ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి అంటుంది. కాఫీ తీసుకురామంటే తీసుకొచ్చింది ఆవిడ. కాఫీ కొంచెం దాగి అక్కడ పెట్టి నువ్వు దాగు అన్నాడు. చాలా కోపం వచ్చింది నాకు. అదేంటండి, నీ ఎంగిలి కాఫీ నాకు ఇస్తావేంటంటే, మరి నీ ఎంగిలి జీవితం దేవునికి ఇస్తావా అన్నాడట. ఆ రాత్రికాల సమయంలో ఇంకొక ఫేమస్ హీరోయిన్తో ఆమె వచ్చింది. 2వ రోజు వాక్యం విన్నది. ఆమె తీర్మానించు, రేపు దినం నాయన నా హృదయానికి ఇచ్చేస్తా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మానవుని జీవితం ఏ పాటితో మనకు తెలియదు. ఎప్పుడు మరణిస్తాడు, ఎక్కడ మరణిస్తాడు, ఎవరికి మరణం వస్తుంది, ఎలా మరణిస్తాడు తెలియని విషయాలు. ఇప్పుడే నేను వాక్యం చెప్తూ ఇక్కడే చచ్చిపోవచ్చు. చెప్పలేవు మానవుని యొక్క మరణం ఎప్పుడు వస్తుందో. చెబితే ఆమె వినలా. వెళ్తూ ఇంటికి వెళ్తుంది, యాక్సిడెంట్లో చచ్చిపోయింది, నరకానికి వెళ్ళిపోయింది. ఏం లాభం? ఈ రాత్రి, ఈ పగలు సమయంలో దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు, నువ్వు ఇస్తావా చస్తావా అని. నేను అన్నగానే అర్థం చేసుకోండి వాక్యాన్ని.
దేవునికి నీ హృదయం, యేసయ్య ఆనాడు అడిగాడు, దోరెను ఇచ్చాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు ఇస్తే. రెండవది, నీ నీ హృదయం ఇచ్చినంత మాత్రం సరిపోదు, ఒక సింహాసనమే ఆయనకి ఆసీనుడు అవడానికి. మూడవది, ఆయన ఆజ్ఞాపించింది నువ్వు చెయ్యి, చాలు. నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు చూడు. అటువంటి అద్భుతకరమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.